నమస్తే. నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. తొలి ఏకాదశి హ్మ్. హిందువులకు పరమ పవిత్రమైన రోజు. యెస్. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు అంటారు. 4 అవును. నెలల పాటు ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు అంటారు. హ్మ్. ఈ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది? యెస్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. చూస్తే యోగ నిద్ర అంటే చూస్తున్నట్టయితే ఎక్కడుంది మేడం, మనం కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మేడం. ఎప్పుడైతే మనం యోగ నిద్ర అంటే ధ్యానానికి సంబంధించింది. హ్మ్. చాలా విశేషాలు మనకు ఈ రోజు నుంచి చాలా నేర్చుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మహావిష్ణువు దగ్గర చూడండి మేడం, లక్ష్మీ దేవత ఉంటుంది. సో మహావిష్ణువు యొక్క క్వాలిటీస్ మనం చూడండి మేడం. కింద పాము ఉంటుంది మేడం. ఏమైనా భయపడతాడా? భయపడడు. అంటే ధైర్యంగా ఉన్నాడు. అంటే మహావిష్ణువు యొక్క క్వాలిటీస్ ఎప్పుడైతే మనలో తీసుకొని రాగలిగితే మాత్రం అద్భుతంగా సిరి సంపద మనం సొంతం చేసుకోవచ్చు. మహావిష్ణువు కింద పామున్నా భయపడడు మేడం. ఎప్పుడు చిరునవ్వు ముఖంతో ఉంటారు. ఓకే. ధైర్యంగా ఉంటారు. ఎక్కడైతే ధైర్యం, చిరునవ్వు ముఖం ఉంటుందో, ఏదైనా సరే సాధించాలని నమ్మకం ఉంటుందో ఏదైనా సాధిస్తారు మేడం. ఎస్పెషల్లీ ఏకాదశి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. చూడండి ప్రతి అవును. ఏకాదశికి ఉపంటారు. ఈ ఏకాదశి చాలామంది ఉంటారు. ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల మనసు ప్రశాంతం అవుతుంది మేడం. ఎందుకంటే మనం తీసుకోవడం అంటే ఏంటంటే భగవంతునికి, ఆవాసం అంటే దగ్గరగా. చాలామంది ఉపవాసం అంటే ఆహారం స్వీకరించకపోవడాన్ని ఉపవాసం అనుకుంటారు. కానీ భగవంతునికి దగ్గరగా ఉండే క్రమంలో ఆహారాన్ని త్యజిస్తుంటారు. దాని ద్వారా ఏంటంటే ఆహారం కంటే ఎక్కువ మనసు నిండా ఏముంటుంది? భగవన్నామ స్మరణ చేస్తారు. భగవంతుడు అంటే ఏంది? అన్నీ కలయికనే కదా మేడం. ఎప్పుడైతే నామస్మరణ చేసుకుంటారో ఆ శక్తులు వారికి వస్తూ ఉంటాయి. లైక్ ఓం నమో నారాయణ కావచ్చు. ఎస్పెషల్లీ ఆ రోజున ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో వారికి సిరి సంపదలు కలుగుతాయని అంటుంటారు. పురాణాలు అదే విధంగా చెప్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటూ మన పూర్తి శ్రద్ధ, దీనివల్ల ఇంటెన్షన్ పవర్ కూడా, సంకల్ప శక్తి కూడా వస్తుంది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఎక్కువ మాట్లాడాలనిపించదు మేడం. అంతే కదా! హ్మ్. ఎక్కువ మాట్లాడడం వల్ల శక్తి అంతా ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. మౌనం, ఉపవాసం ఉంటూ ఎవరైతే మౌనంగా ఉంటూ ఆ మౌన శక్తిని ఎవరైతే వారికి కావాలని కోరుకున్నటువంటి సంకల్ప శక్తిగా మారుస్తూ ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోమని చెప్తారు. ఎస్పెషల్లీ ఆ రోజున అంటే ఏకాదశి రోజున ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. వీలుంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవమని చెప్తుంటారు. బ్రహ్మముహూర్తం అయితే చాలా యాక్టివ్‌గా ఉంటారు మేడం. మార్నింగ్ అవును. లేస్తే చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. లేట్‌గా లేస్తుంటే బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. సో ఏమి రిజల్ట్స్ కూడా రావు మేడం. చాలా మందికి రిజల్ట్స్ ఎందుకు రావంటే హ్మ్. ఇష్టం ఉన్నట్లు లేవడం. సో ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఎప్పటి పనులు అప్పుడే వాయిదా వేయకుండా చేస్తూ ఉండండి. అండ్ చేస్తూ వారు ఏదైతే కోరుకున్నారో యెల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్‌తో రాయండి. కొంతమంది అంటారు, "సార్ ఎందుకు యెల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్‌తో రాయాలి" అంటారు. 2 శుభానికి సూచకలు యెస్. కాబట్టి. శుభానికి సంకేతం. సైన్స్ ఏం చెప్తుందంటే ఇంట్యూషన్ అంటే మన ఏదైతే మన బ్రెయిన్‌లోకి ఏ ఇన్ఫర్మేషన్ ఎళ్ళిందో దాన్నే పదే పదే చూపిస్తుంటుంది మన బ్రెయిన్. ఓకే. అదే విధంగా మనకి ఏదైతే ఆల్రెడీ జరిగినట్టుగా రాయాలండి. సో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆల్రెడీ ఇప్పుడే జరిగింది. జరిగితే మీరెలా ఉంటారు? ఆ హ్యాపీనెస్ తీసుకురావాలి. ఎందుకు చాలామంది ఫెయిల్ అవుతుంటారంటే, వారు ఏదైతే కోరుకుంటారో, కోరుకున్న కోరిక జరిగినట్టుగా రాయరు. నాకు కావాలి, కావాలి అని రాస్తారు. కావాలి, కావాలంటే నీ దగ్గర లేదు గదా! సో, అందుకోసం త్వరగా సిద్ధించదు. బట్ వస్తుంది. అది రావట్లేదు కాదు. కావాలన్నా వస్తుంటుంది. కానీ ఎప్పుడైతే నా దగ్గరకు ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటామో, నిజంగా అది వచ్చినప్పుడు ఈ వైబ్రేషన్ వేరే తీరుగా ఉంటుంది. పాజిటివ్‌నెస్ వస్తది. చూడండి లా ఆఫ్ అట్రాక్షన్‌లో డైరెక్ట్ ఏం మనీ రాదు మేడం. మీలో ఫస్ట్ పాజిటివ్‌నెస్ వస్తది. నువ్వు చేసే యాక్షన్ స్టెప్‌లో ధైర్యంగా నువ్వు అడుగులు వేస్తుంటావు. చాలా కాన్ఫిడెంట్‌గా నువ్వు చేయగలుగుతుంటావు. సో, ఎస్పెషల్లీ ఏకాదశి రోజు ఏదన్నా ఒక చిన్న యాక్షన్ స్టెప్ తీసుకోమని చెప్తుంటారు. మీరు ప్రతి ఒక్కరు చాలామంది ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేస్తా, అది చేస్తా అంటారు. బట్ చిన్న సింపుల్ స్టెప్, యాక్షన్ స్టెప్ తీసుకోండి. ఆ సింపుల్ యాక్షన్ స్టెప్ ఎప్పుడైతే వారు తీసుకుంటారో వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు వారు సాధిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుంటారు. అండ్ దాంతో పాటు రోజు ధ్యానం ఎక్కువ చేయమని చెప్తుంటారు మేడం. అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ధ్యానం చేయండి. అంటే యోగ నిద్ర అంటే నిద్రకు మెలకువకు ఉన్న స్థితిలోకెళ్ళిపోతారండి. అంటే తెలుస్తూ ఉంటుంది. కానీ బయట చూస్తే నిద్రపోయినట్టే ఉంటుంది. కానీ లోపలంతా తెలుస్తుంది బయట ఏం జరిగేది. శ్రీ మహావిష్ణువుకి అన్ని విషయాలు తెలుస్తుంది మేడం. సో, ఆ విధంగానే మనం గూడా ఏంటంటే ప్రశాంతంగా ఒక నిద్రావస్థ స్థితిలోకెళ్ళి పూర్తి నిద్ర కాదు. అలానే మెలకువ కాదు. మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర మీరు కోరుకున్న కోరిక అన్నీ జరిగినట్టుగా ఊహించుకోవాలి. సో, మీకేం కోరాలి? ఒక మనిషి ఏం కోరుకుంటాడో మంచి లైఫ్ లీడ్ చేసుకుందాం అనుకుంటాడు. అంతే. మంచి ఆరోగ్యాన్ని, డబ్బును, జాబు, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కోరుకుంటాడు. బట్ ఆ కోరుకున్నది వారి జీవితంలోకి రావాలి అంటే ముందుగా ఏం మార్చుకోవాలంటే ఇంటర్నల్ ఫీలింగ్స్ మార్చుకోవాలి. ఆలోచన విధానాన్ని. ఆలోచన విధానాన్ని హ్మ్. మార్చుకోవాలి. జీవితంలో ఏదైనా సరే సాధిస్తారన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి.
సో ఆతృత పడద్దు. చాలా మందికి ఎందుకు రాదు అంటే రిజల్ట్స్ ఆతృత పడుతుంటారు. కొంతమంది బాగా డిప్రెషన్ పడతారు. ఎస్పెషల్లీ ఏకాదశి రోజున ఎవరు బాధపడదు. ఎస్పెషల్లీ ఉమెన్స్, ఇంట్లో ఎవరైతే ఉమెన్స్ ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో బాధపడదు. పండుగలప్పుడు చాలా ఆనందంగా ఉండాలి. కొత్త బట్టలు వేసుకుంటారు కదా, మీకు వీలుంటే కొత్త బట్టలు వేసుకోండి. మీతో మీరు ఒంటరిగా గడపండి. ఏంటి, ఏకాదశి రోజు ఒక చెట్టు తీసుకోండి, ఒక పెన్ను తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, ఒంటరి గడపండి. ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా ఆలోచన పేపర్ పై రాయండి. అసలు బిజినెస్లో ఫెయిల్ అయితే ఎందుకు నేను ఫెయిల్ ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం. ఎవరి తప్పు వాళ్ళకి తెలుస్తది. మనం Yes. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అన్నది తెలుస్తది. చేసిన ఒకరు మిస్టేక్ చెప్పడం అవసరం లేదు. చేసిన మిస్టేక్ను ఆ. మళ్ళీ చేయకుండా ఉండండి. ఏకాదశి రోజు ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ స్టెప్ తీసుకోండి. మిమ్మల్ని మీరు ఏదైనా వాల్యూ, అడిషనల్ ఆఫ్ ద వాల్యూ ఇవ్వాలి మేడం. ఏ వాల్యూ ఇస్తున్నాను నేను, నా దగ్గర ఏ ప్రొడక్ట్ ఉంది, ఏ సర్వీసెస్ ఉంది. క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ రీచ్ అవ్వాలి మేడం. ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ తీసుకొని క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ తీసుకెళ్తే వాళ్ళకి అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లోయింగ్ అవుతుంది. జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం సక్సెస్ అని కామెంట్ చేయండి. సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఎందుకు సక్సెస్ అని కామెంట్ చేయమంటున్నా అంటే, సక్సెస్ అని కామెంట్ చేసిన వాళ్ళు సక్సెస్ గురించి ఆలోచిస్తుంటారు. అవును. ఎవరైతే సక్సెస్ గురించి ఆలోచిస్తారో వారికి సక్సెస్ రావడం జరుగుతుంది. ఉమ్. డబ్బు రావాలి అంటే డబ్బుకు సంబంధించిన ఆలోచన ఎస్పెషల్లీ ఏకాదశి బాగా రిలీజ్ చేయండి. మనీ మెడిటేషన్ చేయండి, మనీ గురించి ఆలోచించండి. డబ్బు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి యాక్ట్ చేయండి. ఒక మిర్రర్ తీసుకోండి, ఆ మిర్రర్ ముందు యాక్ట్ చేయండి. డబ్బు ఉంటే ఎలా ఉంటారు, మీ వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ టాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ స్థాయి ఎలా ఉంటుంది, వాటన్నిటి స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి గ్రేట్ రిజల్ట్స్ రావడం జరుగుతుందండి హెల్త్ గారు. సో ఇది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం హిందువులకే కాదు మేడం, అందరూ చేయొచ్చు. ఏ రిలీజియన్కి, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ వస్తారు మా క్లాస్లోకి, క్రిస్టియన్స్ వాళ్ళు వస్తుంటారు, ఎవరైనా చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ మైండ్ సెట్, ఆలోచన సంబంధించింది. ఆలోచనకి ఎటువంటి అవును. నామం లేదు, రూపం లేదు మేడం. నా సబ్జెక్ట్ ప్రతి దాంట్లో కూడా నేను క్లియర్ చెప్తాను. వీలుంటే మార్నింగ్ సౌండ్స్ తీసుకుంటారు అంతే. ఇంకా చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా మన క్లాస్లో జాయిన్ అవుతారు మేడం. ఇండియాలో ఎక్కడి నుంచి అయినా, అవుట్ ఆఫ్ కంట్రీ అయినా ఎవరైనా అటెండ్ Yes, అవ్వచ్చు. తెలుగు తెలిస్తే సరిపోద్ది మేడం. ఓకే. మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి. ఆన్లైన్ క్లాస్ కాబట్టి తెలుగు తెలిసిన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అటెండ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ అబ్రాడ్ వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు. అంటే వాళ్ళు బ్లాక్స్ అన్ని తొలగించుకోవడం కోసం డిఫరెంట్ మెథడ్స్ చెప్తుంటాం. మేము డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్తుంటాం. ఆ ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుని వారు ఈజీగా ఎలా మనీ ఆకర్షించుకోవచ్చో సింపుల్ టిప్స్ను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అబ్రాడ్ వాళ్ళు కూడా మీ క్లాసెస్ లో జాయిన్ అవుతున్నారు, అయ్యారు అని చెప్తున్నారు కదా. అంటే Hmm. టైమింగ్స్ డిఫరెంట్ ఉంటుంది కదా, మరి Yes. ఎలాగా? సో ఇక్కడ మేము 2 విధాలు మేడం. ఒకటి, వాళ్ళ కోసం సెపరేట్ క్లాసెస్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాం. Hmm. అదేవిధంగా ఇక్కడ అవసరమైతే వాళ్ళకు 1-to-1 క్లాసెస్, అబ్రాడ్ ఉన్న వాళ్ళకి 1-to-1 క్లాసెస్ కూడా మేము తీసుకుంటున్నాం. లేదా అవసరమైతే ఇక్కడ మార్నింగ్ టైం వాళ్ళకి ఏముంది, ఈవినింగ్ టైం అవుతుంటుంది. Hmm. అలా కూడా చూసుకోవచ్చు. లేదనుకుంటే నాకు మెసేజ్ చేస్తే మా టీం వాళ్ళకి హెల్ప్ చేస్తే రికార్డింగ్ యాక్సెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా తెలుగు ప్రపంచం. వాళ్ళు ఎవరైనా విశ్వం విజయ్ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి దూరం అవ్వచ్చు అంటున్నారు. ఎస్ అవును. ప్రాసెస్ ఏంటి? ఎస్, మా క్లాస్లో జాయిన్ అవ్వాలంటే మాత్రం గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఎప్పుడైతే వారు ఫిల్అప్ చేస్తారో, ఓకే, మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్న క్లాసును హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు అండ్ గ్రేట్ రిజల్ట్స్ మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.